నాకు మల్లెపూలు బాగా రావడం లేదనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే గ్రామ్ బజార్ వీడియోస్లో చూశాను. ఈ విధంగా గ్రోత్ ఫిట్ వాడితే బాగుంటుంది అని చెప్పారు. 2 లీటర్లు తీసుకొచ్చాను. 2 లీటర్లలో ఒకసారి చెట్టు అడుగుకి లీటర్ లెక్కన పోసాను. తర్వాత ఒకసారి స్ప్రే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు మట్టి వచ్చి మెత్తదనం బాగా ఉంది ముందుతో పోలిస్తే ఇప్పుడు. తర్వాత పిల్లకలు కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ చెట్టుకి వేసావా మన గ్రోత్ ఫిట్? అన్ని చేసాను. దీనికి కూడా కొన్ని చిగుర్లు కొత్తవి ఉన్నాయిగా? ఉన్నాయి సార్, వస్తూ ఉన్నాయి. ఇదిగోండి వస్తూ ఉన్నాయి. అదే 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 కొత్తవి కూడా వస్తున్నాయి కదా? వస్తున్నాయి. అండ్ చూడు, ఇప్పుడు అన్ని లేతాకు వచ్చేదంతా మంచి కళగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి పచ్చ బాగా ఇలా పచ్చగా మంచి హెల్దీగా ఉంది కదా. ఇలా మిగతా తోటల్లో మీ మామగారి తోటలో కానీ ఎక్కడైనా చూసావా? అంటే తక్కువగానే ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం శ్రీకాళహస్తిలో చిరంజీవిని జీవ వీళ్ళిద్దరూ ఇక్కడ మల్లె తోట వేశారు. ఇది మొత్తం 1.5 ఎకరం. అంటే దీని ముందరంతా వరి వేసేవారు. జీవ వాళ్ళ నాన్నగారి వాళ్ళకి వాళ్ళ పుత్తూరు దగ్గర మల్లె తోట ఉంటే జీవ బలవంతం చేసి వాళ్ళ ఆయన చేత వేయించింది. ఇది ఎన్ని సెంట్లు? ఇది సెంట్లు 2 గుంటలు సార్. 2 గుంటలు. ఓకే, ఈ 2 గుంటల్లో వేశారు. ఈ వివరాలన్నీ నువ్వు చెప్పు చిరంజీవి. అన్నీ నువ్వు ఎలా చేసావు ఏంటి? నాకు మల్లెపూలు బాగా రావడం లేదనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే గ్రామ్ బజార్ చూసుకున్నాను. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్లో చూశాను. ఈ విధంగా గ్రోత్ ఫిట్ వాడితే బాగుంటుంది అని చెప్పారు. సో అందువల్ల మళ్ళీ నేను కాళహస్తిలో వెళ్ళి మందు తీసుకొచ్చి 2 లీటర్లు తీసుకొచ్చాను. 2 లీటర్లలో ఒకసారి చెట్టు అడుగుకి లీటర్ లెక్కన పోసాను. తర్వాత ఒకసారి స్ప్రే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు మట్టి వచ్చి మెత్తదనం బాగా ఉంది ముందుతో పోలిస్తే ఇప్పుడు. తర్వాత పిల్లకలు కూడా పర్వాలేదు, బాగానే వచ్చింది. కొన్ని చెట్లకి ఇంకా రాలేదు, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మన మందులు వాడకముందు ఒకసారి పురుగులు పట్టాయి. పురుగుల మందు వాడేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వాడినింది. ఇప్పుడు పురుగుల మందు వాడాక మనది ఎన్ని రోజులకు వాడావు? వారానికి వాడాను సార్. అది పురుగులు తగ్గినాక వాడి. అంటే మనం జనరల్గా 10 రోజులు అది ఇది కలిపి వాడొద్దని అంటాం. నువ్వు ఏం వాడావు? నీకు మన చంద్రశేఖర్ గారు ఏం చెప్పారు? గ్రోత్ ఫిట్ ఇచ్చారు సార్. గ్రోత్ ఫిట్. భూమికి ఏమన్నారు? స్ప్రే చేయమన్నారు. ఆ తెల్లగా ఉంది ఏం వేసావు అక్కడ? ఎరువు వేసింది సార్. ఏం ఎరువు? కాంప్లెక్స్ 20కి 20. ఎప్పుడు వేసావు అది? ఈరోజు నీళ్ళు వేసాను. అంటే చాలా రోజులు అయిపోయింది వాడి, కొద్దిగా పైరు బాగా వస్తుంది. అంటే మన దేశాక ఏమి వేయక్కర్లా? అవునా అసలు? ఓకే, తెలియదు. అదే తెలియదు నీకు, అసలు ఏమి వేయక్కర్లా. కానీ అన్నిటికీ వేసావు కదా? అన్నిటికీ వేసాను సార్. సరే, తక్కువ ఎంత వేసావు? మొత్తానికి కలిపి ఒక 10 kgs సార్. 10 kgs. 10 కంటే తక్కువ ఉంటుంది. కొద్దిగా మిగిలింది. ఇప్పుడు మన గ్రోత్ ఫిట్ మొదల్లో ఎప్పుడు వాడావు? 20 days బ్యాక్ సార్. అప్పుడు ఎలాగుంది? ఇప్పుడు ఆ 20 రోజుల తర్వాత వాడింది నీకు తేడా ఏమన్నా కనపడిందా? కనపడింది సార్. అంటే ఎలా కనపడిందంటే? అంటే మనకి ఇగుర్లు బాగా వస్తుంది సార్. ఎక్కడ వచ్చింది చూపించు. లేదు సార్, ఇంతకుముందు ఇగురే వచ్చేది కాదు. ఇవి ఇంకా ఇప్పుడే నీళ్ళు కట్టాను. రేపు మళ్ళీ ఒకసారి అడుగుకి వేస్తాను సార్. రేపు ఏం చేస్తావు? మళ్ళీ అడుగుకి నీళ్ళల్లో కలిపి. అప్పుడే వద్దు, అంటే నీళ్ళు కట్టిన మరుసటి రోజే చెప్పారు. అవును, కానీ మరి నువ్వు ఇది వేసావు కదా, 5 రోజులు ఆగి అంత కాపితే అప్పుడు లైట్గా నీళ్లు తక్కువే కదా, ఒక్కొక్క మగ్గుతో పోసేసి అప్పుడు పోద్దు. ఇప్పుడు అదొకటి. రెండోది ఏంటంటే నీకు దేనివల్ల పనిచేసిందని చెప్పగలుగుతావా? అంటే నేను ఇంతకుముందు తవ్వేటప్పుడు మట్టి చాలా గట్టిగా ఉండేది సార్, ఇప్పుడు మెత్తగా ఉంది. అదొకటి అబ్జర్వ్ చేశాను. తర్వాత ఏమిరంటే ఇంకోటి ఏంటంటే గడ్డి ఎక్కువ ఉండింది నాకు. గడ్డి అక్కడ చూసారు కదా, అలా ఉండింది. అందువల్ల ఇది ఏమైనా కొద్దిగా వాడింది మనకు కలపడలేదేమో అనేసి నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి వాడి మళ్ళీ వాడదు. కానీ నీకేంటనంటే ఇప్పుడు వేసావు కాబట్టి వద్దంటున్నాను. ఓకే ఓకే, వాడాలి. ఇప్పుడు నీకు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా దీని కొత్త చిగురులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూపించాయా? ఇవన్నీ కొత్తవే సార్.
ఇది గుబురుగా కూడా బాగా వచ్చింది. ఇది కొద్దిగా పెద్ద చెట్టు ఉండింది. ఇప్పుడు ఈ చెట్టుకే వేసావా మన గ్రోత్ ఫిట్? అన్నిటి వేసాను. దీనికి కూడా కొన్ని చిగుర్లు కొత్తవి ఉన్నాయిగా? ఉన్నాయి సార్, వస్తూ ఉన్నాయి. ఇదిగోండి వస్తూ ఉన్నాయి. అదే కొత్తవి కూడా వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనంటే, స్ప్రే ఎప్పుడు ఇచ్చావు? స్ప్రే కూడా 30 days అయిపోతుంది సార్. అంటే మధ్యలో ఇవ్వలేదు, కలుపు ఎక్కువ వచ్చేసిందని. అదే ఏమవుతుందంటే, ఇది మరి బలం కదా, స్ప్రే ఈ కలుపున్నా పెరుగుతుంది. ఏం చేస్తావంటే నువ్వు ఈ దగ్గర దేంతో కొడుతున్నావు స్ప్రే? పవర్ స్ప్రేయర్ వచ్చి ఆయిల్ది బాగా స్పీడ్గా వెళ్తుంది కదా. మరి బ్యాటరీ స్ప్రేయర్తో కొట్టరాదు? మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు, బాగా తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని బాగా తడిసేలాగా కొట్టు. అప్పుడు పురుగు రాదు అసలు. అది కొడితే ఈ పురుగు గిరుగు ఏం రాదు కూడా. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనంటే, సార్ రేపు నేను పవర్ స్ప్రే చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. బాగా తగ్గించేయి స్పీడు. తొందరపడద్దు. తొందరపడకుండా నెమ్మదిగా కొట్టు. కొంచెం నెమ్మదిగా కింద నుంచి కూడా కొట్టు. ఈ పురుగు ఏదైనా కింద ఉన్నా కూడా చచ్చిపోతుంది. అది తర్వాత ఇప్పుడు నువ్వు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మందు కొట్టాక పువ్వు సైజు పెరిగిందా అనేది ఒకటి. 2 కొన్ని పూలని అట్టుపెట్టు. మార్కెట్కి అన్నీ అమ్మేసుకుంటావు, 4 పూలు అట్టుపెట్టు. ఎంతకాలం నిలవ ఉన్నాయి, ఎంతకాలం బాగున్నాయి. మీ ఆవిడ కూడా అనుభవం ఉందంటున్నావు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు నువ్వేంటనంటే, ఒక్కదాంతోనే నువ్వు శుభ్రంగా ఇది చేసేయచ్చు. నీకు మిగతా అక్కర్లేదా కావాలనేది అప్పుడు నువ్వు చెప్పుకుంటావు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపు నువ్వు చెప్పాలి నాకు. ఇప్పుడు ఎందుకంటే మనకు అది కనకాంబరం తోటలో చిన్ని అని కర్నూలు జిల్లాలో ఉన్నాడు. అతను వేసిన దాంట్లో అతను ఫస్ట్ అంటే బుట్టకి ఎన్ని కేజీలు అని వస్తుంది కదా, ఎన్ని కేజీలు నాకు గుర్తులేదు, మామూలుగా 20 కేజీలు వస్తుంది అనుకుందాం. 18 కేజీలు ఇచ్చేటప్పుడు నిండిపోయింది. మార్కెట్లో అతను తెల్లంగానే మాకు కావాలని అడుగుతున్నారు. సైజు పెద్దది బాగుంది అని. అట్లా నీకు కూడా రావాలి కదా. ఇది మనకి లిల్లీ మిగతా అన్నిట్లోనూ ఇచ్చాం, మేము మళ్ళీ కూడా ఇచ్చాం. కానీ మా దగ్గర మేము అప్పుడు ఆ వీడియో టైంకి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. మేము ప్రతి చోటకి ఆ సీజన్కి వెళ్ళలేం కదా. ఒకరి కోసం వెళ్ళి రావాలంటే మాకు టైం సరిపోదు. అందుకని ఇప్పుడు ఇంకేం చెట్లు చూపిస్తావు నువ్వు? ఈ 10 చెట్లు నేను వచ్చి కోసేస్తాము. ఇవి బాగా అంటే ఈ విధంగా ఉన్నాయి. కోసేస్తే ఇందులో బాగా చిగురు వచ్చింది. అవును, వీటిని కొయ్యలేదు. కానీ మళ్ళీ ఇంకోసారి వాడి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెట్లకి దీనికి తేడా ఏంటి? చిన్నవిగా ఉన్నాయి. ఇవి వచ్చి యాక్చువల్లీ కొన్ని చనిపోయినాయి సార్. చనిపోయి మళ్ళీ ఒక 1 year గ్యాప్. ఈ పెద్ద చెట్లన్నీ మనము 2 years అయిపోతుంది. చిన్న వచ్చి 1 year అవుతుంది. మళ్ళీ కొన్ని చనిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. ఎందువల్ల చనిపోయినాయి? చెట్టు తవ్వేటప్పుడు ఆ టిల్లర్ ఒకటి ఉంది, తర్వాత కొన్ని వచ్చి ఆటోమేటిక్గా బాగా పచ్చిగా ఉంటాయి, మళ్ళీ అట్టే ఎండిపోయి. అంటే నీ చేలో మల్లి తోటలో నీకు వేరుకుళ్ళు నెమటోడ్స్ ఉన్నాయి. నెమటోడ్స్ ఉంటే ఏ మొక్కకు వస్తుందో తెలియదు. గ్రోత్ ఫిట్ కాకుండా ఇది కనుక నువ్వు చంద్రశేఖర్ గారికి చెప్పుంటే మొదట నీకు నెమ్జాప్ వాడమనేవారు. నెమ్జాప్ ఏం చేస్తుందంటే ఈ నెమటోడ్స్ని ఇదంతా క్లియర్ చేసి 15 రోజుల తర్వాత బలానికి మారిపోతుంది. తర్వాత గ్రోత్ ఫిట్ వేసుకుంటే ఏం వేయక్కర్లేదు, అప్పుడప్పుడు స్ప్రే. ఇప్పుడు నువ్వు ఇది ఎప్పుడైతే కొమ్మలు చేసావో నీకు బుషీగా పెరుగుతుంది కదా. అండ్ చూడు, ఇప్పుడు అన్నీ లేతాకు వచ్చేదంతా మంచి కళగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి పచ్చ బాగా ఇలా పచ్చగా మంచి హెల్దీగా ఉంది కదా. ఇలా మిగతా తోటల్లో మీ మామగారి తోటలో కానీ ఎక్కడైనా చూసావా? అంటే తక్కువగానే ఉంది. సో వాళ్ళది ఇలాగే ఉన్నాయి సార్. అంటే అది ఒకసారి దగ్గరగా ఫోన్ ఎప్పుడు మాకు పంపించేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి ఫోన్ మా మొత్తం మొక్క కనపడుతుంది. తీసి మీ మామకు కూడా పంపించు. మామకు పంపించి ఇలాగుంది నాది, ఏంటి తేడా అనేది తెలుస్తుంది నీకు. ఇప్పుడు నెమ్జాప్ వాడమంటారు సార్? ఒకసారి నెమ్జాప్ వాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ తోట? ఇది మనం బాగా చూసుకుంటే 10 సంవత్సరాల పైన వస్తుంది. నువ్వు దీంతోనే నడిపేయచ్చు.
ఇప్పుడు ఈ పూలు నువ్వు మార్కెట్కి ఇస్తున్నావా? ప్రజెంట్ మేమే అమ్మి అంటే తక్కువ వస్తుంది సార్, 1 kg లోపలే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. దాన్ని మనమే కట్టి ఇక్కడ లోకల్లోనే అమ్ముకుంటున్నాం. వెరీ గుడ్. అది నీకు ఎక్కువ వచ్చినా కూడా అలాగే అమ్మవు, అప్పుడే నీకు డబ్బులు వచ్చేది కదా. ఓకే సార్. అంటే ఎక్కువ అంటే కట్టడం అవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకి 20 నుంచి 30 మూరలు పైనే వస్తుంది, దాన్ని లోకల్లోనే అమ్ముకుంటాం. 20 మూరలు అంటే 600 సార్. 600 వచ్చిందని చిరంజీవి హ్యాపీగానే ఉన్నాడు. 6000 వస్తే నీకేమన్నా బాధ? 600 కదా, 30 అంతే, 30 లేదా 20. ఇప్పుడు ఇది ఎక్కువ సీజన్ కాబట్టి 20 రూపాయల లెక్కన పోతుంది. అది కాదు చిరంజీవి, ఇప్పుడు నీకు 5000 వచ్చింది అనుకో రోజు, అబ్బా కష్టంగా ఉంది ఇదంతా కట్టలేనంటావా, కడతావా? కడతారు సార్, ఖచ్చితంగా డబ్బులు వస్తే కడతారు కదా సార్, ఆదాయం ఉంటుంది అమ్మా, మరి ఖచ్చితంగా. ఇదంతా మీ ఆవిడ పట్టుబట్టిందని చేసావు? ఇది వరకు మా ఆవిడ పట్టుబట్టింది. ఎవరంటే నేను ఏదో పని చేసుకుంటాను, ఇంట్లోనే ఖాళీగా ఉండకుంటాను. మంచి అమ్మాయి. అదేంటి సన్నజాజా? అది ఎర్ర కాగడ అంటారు. కాగడ అక్కడ కూడా ఉన్నాయి కదా. అది పూలు వచ్చి ముళ్ళలు పెట్టాను సార్, 10 చెట్లు ముళ్ళ పువ్వులు. అది కూడా పువ్వు చెట్టే. అంటే అది మల్లిలోనే ఒక రకమా? అవును సార్. ఇవి తక్కువ సార్. తక్కువ? అవి వాటికి ఫెర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఎక్కువ అవసరం లేదు. మల్లీలకే మనకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దానికి కూడా తక్కువ ఖర్చు. ఆ రేటు అది కూడా అంతే, 10 రూపాయలు 15 రూపాయలు పడుతుంది మూర. ఇదే ఎక్కువ. ఇది 20-25. మనం గుండు మల్లి అని దాళ్ళకు కూడా ఇచ్చాం. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే మనది వాడుతున్నాక నీకు అన్నీ ఈ సైజు వస్తాయి. ఓకే. అంటే నేను ఒక్కసారే వాడాను, 2-3 సార్లు వాడితే కానీ మనకి రిజల్ట్ తెలియదు కాబట్టి. అవును. అది దున్నేస్తాను సార్. అంటే ఎండిపోయింది, ఫుల్గా ఎండిపోయింది, మిషన్ తెగలేదు. అంటే ఇక్కడ ఇది నువ్వు కలుపు రాకుండా ఉండాలంటే దీన్ని ఇక్కడ మల్చింగ్ చేసేయి. మల్చింగ్ అంటే కాదు, దీని మనకి ఆ బండి ఉంది, ఆ బండితో దున్నేస్తాము, చుట్టూ మనుషులు పెట్టి తీసేస్తాం. అవును. ఇప్పుడు ఇది తీసావు కదా, ఇది ఇక్కడ కొంచెం పరిచయం, ఇంకా అప్పుడు కలుపు రాదు. ఓకే ఓకే, అదే చేస్తాను. ఇక్కడ చెట్టు చనిపోయింది, దానిపైన వేసేస్తాం. ఇప్పుడు నీకు ఇంకేం సందేహాలు ఉన్నాయి? ప్రజెంట్ ఈ గ్రోత్ ఫిట్ నిమ్మ చెప్తా బట్టి ఇంకేమైనా వాడాలి? ఇంకేం అక్కర్లా. ఈ నెమ్జాప్ అనేది ఎన్నిసార్లు వాడాలి సార్? ఒకసారి. గ్రోత్ ఫిట్ సార్? గ్రోత్ ఫిట్ నీకు పంట కాలానికి అంతా 2 నెలలకు 3 నెలలకు ఇక్కడే ఉన్నావు కదా, నీ ఫోటో చంద్రశేఖర్ గారికి పంపించు, చెప్తారు, దాన్ని వాడుకో. ఓకే సార్. ఇవి తగ్గించమంటారా కెమికల్? 0. పురుగుల మందు మాత్రం ఎప్పుడైనా పురుగులు అక్కర్లా. ఇది మామూలుగా కొడితే ఇది మనది బలము ఉంటుంది, పురుగు కూడా రాకుండా ఉంటుంది. పురుగు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుదాం. ఓకే. అది ఎక్కువైపోయింది అనుకో, మన పని చేయదంటే అప్పుడు డెఫినెట్గా పురుగు మందు కొట్టు. ఓకే. మనం ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త కోసం కొడుతున్నాం కదా. అవును సార్. అక్కర్లా. అంటే నేను ఒకసారి స్ప్రే ఇచ్చి వదిలేసాను, పురుగులు వచ్చి ఎక్కువ అటాక్ చేసింది. అంటే ఆల్రెడీ ఉన్నాయి పురుగులు, అవి చనిపోలే. అంటే ఇది గ్రోత్ ఫిట్ వాడాక కాదు, గ్రోత్ ఫిట్ వాడాక పురుగు ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఈ ఆకు మీద ఒక సన్నగా ఒక పొర మాదిరి ఏర్పడుతుంది. పొర మాదిరి ఏర్పడి అది కొరకాలనుకుంటే దానికి చిరాకేసి వదిలేస్తుంది, ఆకలికి అది చచ్చిపోతుంది. ఇది మనది వైరా దగ్గర రామారావు అని ఒక మిర్చి రైతుది ఉంది, అది చూడు. అందులో చూస్తే నీకు అంటే మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళామంటే నిన్న సాయంత్రం కొట్టాడు, మేము ఇవాళ సాయంత్రం వెళ్ళాం. పొద్దున్న వెళ్తే పురుగు ఉందండి అన్నాడు. తోటలోకి వెళ్తే ఆ పురుగు కదలట్లా, అంటే ఆకలికి లేక తిండి లేక చచ్చిపోతుంది. ఇలా కదుపుతున్నా కూడా అదేం కదలట్లా. కానీ ఆయన ఏం చేశాడంటే మనం చెప్పిన డోస్ కాకుండా తగ్గించి వాడాడు. నేను ఇలాగ ఆకుని పట్టుకుంటుంటే ఏంటి మేము చెప్పిన డోస్ వాడినట్లేరే అన్నాను. తగ్గించానండి అన్నాడు. అదే నాకు తెలుస్తుందని ఇలాగని నోట్లో పెట్టుకుంటున్నా. సార్ మీరు అది ఆకులే కదా, మనకు తెలుసు కదా, ఏమి కాదు. పడింది సార్. అది
2 రోజులకు 3 రోజులుగా పడింది సార్. అంటే వర్షం పడితే ఏమవుతుంది, మందంతా ఏ మందు కొట్టినా పోతుంది. పోతుంది. అందువల్ల ఏమన్నా పురుగు రావాలి కానీ లేదు. అసలు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా చిరంజీవి, నువ్వేమో దానికి తోడు ఇంజనీర్వి నువ్వు. అంటే సార్ బయట పని చూసుకుంటా ఇక్కడ చూసుకోలేకపోతే బ్యాలెన్స్ చేయలేకపోతే. మీ ఆవిడని చూడమనయ్యా, అంత 2 పిల్లలు ఉన్నారు సార్. కాదు, ఫోన్ చేయమన్నా. ఓకే సార్. నువ్వు ఫోన్ చేసినా కూడా సరిపోతుంది కదా. నువ్వు ఫోటో పెట్టి ఫోన్ చేస్తే చెప్తారు. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి కదా. అవును సార్. ఈ చచ్చిపోవటానికి కారణం ఏంటంటే వేరుకుళ్ళు వల్ల. అంటే మీకు బాగా ఉండి ఎండిపోయినట్టు అయిపోయి చచ్చిపోయింది కదా, అది వేరుకుళ్ళు వల్ల. అంటే ఆ భూమిలో ఉంది ఇంకా. మీకు అక్కడ కూడా ఇప్పుడు ఈ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలు, ఇప్పుడు ఈ మొక్క ఉందనుకో, అది చూడు అన్నిట్లోకి నీరసంగా ఉంది, అక్కడ ఉంది. ఈ మళ్ళీ పాకుతాయి. అందుకని మీది చిన్నదే కాబట్టి 1 లీటర్ అంటే ఇట్లా పూర్తిగా మాకు వివరంగా చెప్పుంటే చంద్రశేఖర్ గారు మీకు మొదట గ్రోత్ ఫిట్ కాకుండా నెమ్జాప్ వాడమని చెప్పేవారు. ఈ నెమ్జాప్ వాడితే ఏమవుతుందంటే వేరుకుళ్ళును కానీ ఇదంతా రానివ్వకుండా భూమిని అది కూడా బలం చేస్తుంది. తర్వాత 1 నెలన్నర తర్వాత ఇది వాడి మీరు కనుక స్ప్రే చేసుకుంటే ఇంకా మీకు ఏమీ వాడకుండానే సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు ఏం చేశారు మీరు 2020 ఏదో ఇచ్చారు. అంటే అందుకని ఇప్పుడు మీ ఆయన రేపు వేస్తాను అని అంటే చిరంజీవి వద్దు, 1 వారం రోజులు ఆగు, 1 వారం రోజులు ఆగి ఇవ్వమంటున్నాను. ఎందువల్లంటే ఈ మందు ఆ మందుకి గ్యాప్ ఉండాలి. అందుకని ఇప్పుడు వాడొద్దు, ఇప్పుడు వాడకుండా 1 వారం రోజుల తర్వాత వాడి ఇప్పుడు నువ్వు అన్నట్టు స్ప్రే చేసేసుకో. ఓకే. స్ప్రే చేసే నీకేం పర్వాలేదు. ఈసారి అమ్మ నువ్వు పిల్లల్ని చూసుకుంటున్నావు కాబట్టి పువ్వు సైజు పెరిగిందా, ఎందుకంటే మనకు అది అన్ని లిల్లీ, కనకాంబరం, రోజా, మనం అన్ని రకాల పంటలకు ఇచ్చున్నాం. మనం గుండు మల్లికి ఇచ్చాం, బటన్ రోజుకి ఇచ్చాం. అన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి కొన్నేమో వీడియోలు ఉన్నాయి, కొన్నిటికి మన దగ్గర వీడియోలు లేవు, మేము తీసుకోలేము. అందుకని నువ్వు అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఇక్కడే ఉన్నావు కాబట్టి ఎప్పుడు నీకు ఏదన్నా ఫోన్ అడ్డంగా ఫోన్ ఇలా పెట్టి ఇట్లా పెట్టి ఫోటో తీసి చంద్రశేఖర్ గారికి పంపిస్తే చెప్తారు. మీ ఆయన ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తాడు కదా, ఉద్యోగానికి వెళ్ళొచ్చేలో నువ్వు ఇది చెయ్యి, సరేనా? చాలా సంతోషం. చిన్నదైనా కూడా మీరు ఒక మంచి ఇదిగా చేస్తున్నారు. మీకు డెఫినెట్గా ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఏంటంటే 20 మూరలు వచ్చింది, మీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. 400-600 వచ్చేస్తుంది. నీకు ఇంకా ఎక్కువే వస్తుంది. నువ్వు కట్టడమే ఇప్పుడు ఫాస్ట్ చేయాలి నువ్వు. మీ ఆయన ఎలాగో మెయింటెనెన్స్లో ఉన్నాడు కదా, ఒక మిషన్ చేయమని చెప్పు, 1000 మూరలు తయారయ్యేటట్టు. మీ ఆయనకు 6000 వస్తే వద్దా అని అన్నా, అబ్బాయి కావాలన్నాడు, అయితే అందరి చేత కట్టిస్తాను, అందరూ కడతారు అప్పుడు. అది సరేనా? అలా ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు విశేషాలు కూడా చెప్తాం. సెలవు.